హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'శ్వేత వ్లాగ్స్ తెలుగు'. నేను మీ శ్వేత. ఈరోజు మనం వచ్చేసాం షామీర్పేట్ లేక్, అలాగే అమ్మవారి టెంపుల్, రత్నాలయం టెంపుల్. ఈ 3 మనం ఈరోజు విజిట్ చేయబోతున్నాం. షామీర్పేట్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి 27 కిలోమీటర్స్ ఉంటుంది. రష్ ఎవరు లేకుండే. నేను ఇంకా సాటర్డే రోజు వెళ్ళాను. సాటర్డే ఈవినింగ్, సండే ఫుల్ రష్‌గా ఉంటుంది. ఇది అమ్మవారి టెంపుల్. లేక్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే కట్టమైసమ్మ దేవాలయం ఉంటుంది. మనకి షామీర్పేట్ లేక్ నుంచి రత్నాలయం టెంపుల్ 3-5 మినిట్స్ ఉంటుందండి. ఓన్లీ 2 కిలోమీటర్స్. మనకు అలియాబాద్ చౌరస్తా ఉంటుంది. చౌరస్తా నుంచి రైట్ టర్న్ తీసుకుంటే ఇదిగోనండి, దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ రత్నాలయం వెంకటేశ్వర స్వామి టెంపుల్. మనకి ఇక్కడ బిర్లా మందిర్, సంఘి ఎలాగో సేమ్ అలాగే ఉంటుంది. పీస్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా పెద్ద టెంపుల్. అటు ఇటు ఎటు చూసినా చెట్ల మధ్యలో మంచి టెంపుల్. చాలా బాగుంటుంది. వ్యూ అయితే చాలా సూపర్‌గా ఉంటుంది. నేను సాటర్డే రోజు వెళ్ళాను. ఈవినింగ్ టైం 4:35 ఆ టైంలో వెళ్ళాను. చాలా బాగుంది. ఇక్కడ మెట్లు దిగి లెఫ్ట్ సైడ్ అక్కడే చెప్పుల స్టాండ్ ఉంటుంది. కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళొచ్చు. సరే, లోపలికి వెళ్తూ ఉందాం. వీడియో చూస్తూ ఉండండి. తర్వాత మాట్లాడుకుందాం. సన్సెట్ అవుతున్న టైం అది. వాటర్‌ఫాల్ మధ్యలో స్వామి చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. అండ్ మేము 5:30, 6 వరకు మేము రిటర్న్ అయ్యాం. 6:30కి భజన కూడా ఉంటుందంట. ఎవ్రీ సాటర్డే భజన కూడా ఉంటుంది. ఇది ఎంట్రీ. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 సైడ్‌లో మెట్లుంటాయి. ఎట్లా అయినా వెళ్ళొచ్చు. పైకి వెళ్తున్నప్పుడు ఏనుగులు, అటు ఇటు ఏనుగులుంటాయి. ఇది మొత్తం పైకెక్కిన తర్వాత గోపురం చూస్తే వ్యూ ఇలా ఉంటుంది. ఈవినింగ్ టైం ఎంత వండర్‌ఫుల్‌గా ఉంది. ఇది బయట మొత్తం చెట్ల మధ్యలో టెంపుల్ ఉంటుందని చెప్పాను కదా! ఎటు చూసినా చెట్లు, గ్రీనరీ. అండ్ మనకిక్కడ గోశాల కూడా ఉంటుంది. మనం టెంపుల్ నుంచి బయటికి రాగానే రైట్ సైడ్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గోశాల. మనం టెంపుల్ దర్శించుకోవచ్చు. అలాగే గోశాలను కూడా మనం దర్శించుకోవచ్చు. చాలా ఆవులే ఉన్నాయి. ఇక్కడ చిన్న పాండ్ ఉంటుంది. అందులో లోటస్‌లుంటాయి. చిన్న చిన్న తాబేళ్లుంటాయి. మధ్యలో కృష్ణుడి విగ్రహం ఉంటుంది. ఐ థింక్ ఇక్కడ కూడా వాటర్ ఫౌంటైన్ ఉంటుందనుకుంటా. బట్ మేము వెళ్ళే టైంకి ఇంకా వాటర్ ఫౌంటైన్ రాలేదు. నాగపడగల మీద కృష్ణుడు.
కొంచెం బయటకొచ్చిన తర్వాత వ్యూ అండి. టెంపుల్ వ్యూ సైడ్ నుంచి ఇది. గోవింద నామాలు. వాటర్ అలా వస్తున్నట్టుగా బ్లూ కలర్ పెయింటింగ్‌తో అటు ఇటు మొత్తం చెట్లే. మొత్తం గ్రీనరీ. చాలా వండర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈవినింగ్ టైమ్‌లో వెళ్ళి హ్యాపీగా మనం అలా టైమ్ స్పెండ్ చేయొచ్చు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గూడా మనం టైమ్ స్పెండ్ చేయొచ్చు. స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ ప్లే గ్రౌండ్ కూడా ఉంది. పిల్లలు ఉయ్యాలలు అవి వాడుకోవచ్చు. సో, ఇదండి రత్నాలయం. షామీర్పేట్ ఆర్ అలియాబాద్ రత్నాలయం ఫేమస్ టెంపుల్. దగ్గరలో ఉన్నవాళ్ళు ఒకసారి వెళ్లి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.